వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. బాగున్నారా? ఈరోజు మన ప్రైమ్ న్యూస్ విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రధానంగా పైలట్ అవ్వటం అలా నేనే పైలట్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనిపించిందా మీకు? అంటే అప్పుడెప్పుడు నా జాతకంలో విమానం డ్రైవర్ అవుతామని మా ఊర్లో కాటిపాపడు చెప్పాడండి. వాటికైతే అవ్వలేదు. నేను అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఇప్పుడు మోడరేటర్ అయ్యాను. సో ఎలా ఏం చదువుకోవాలి? అంటే పైలట్ అవడం అనేది చాలామందికి డ్రీమ్ ఉంటుందండి. యాక్చువల్గా చూస్తే చిన్నప్పటి నుంచి ఎక్కువగా ట్రైన్లు చూసినప్పుడు నేను రైల్వేలో ఉద్యోగం చేస్తానని, ఫ్లైట్లు చూసినప్పుడు అనిపిస్తుందండి. కాకపోతే ఏంటంటేనంటే పైలట్ కోర్సులకి, పైలట్ అవ్వడానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉంటాయి. బట్ అది కూడా మనం చెప్తూ ప్రాపర్గా వెళ్ళే విధానం కూడా మనం రెండూ చెప్పినట్లయితే సో దట్ ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. పైలట్ అవ్వడం అంటే ఏదైతే ఉందోనంటే ఇది 12th తర్వాతే మనం ట్రై చేయొచ్చండి. డిగ్రీతో పని లేదు. ఫస్ట్ ఫండమెంటల్గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇది ఒక డిగ్రీ కోర్సుకి సంబంధించినటువంటి కోర్సు కాదు. జస్ట్ మీకు ఇప్పుడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి, కొంత ట్రైన్ చేసి లైసెన్స్ ఇస్తాడు. అవును. అలాగే లోకో పైలట్ ఉంది ట్రైన్కి, దానికి ఐటీఐ అనో లేకపోతే 10th క్లాస్ అనో 12th క్లాస్ అనో వాళ్ళు ఉన్నటువంటి విధానం బట్టి ఇప్పుడైతే ఐటీఐ పెడతారు జనరల్గా. డిప్లొమా వాళ్ళు వస్తారు. దానికేమో ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదు. అంతే కదండి. ఇప్పుడు రైల్వేస్లో మీకు క్రూ అవ్వాలంటే అట్లాగే ఇది టైప్స్ ఉంటాయండి. పైలట్ అంటే కొంతమంది స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అని కొంతమంది తీసుకుంటారు. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అని ఒకటి. అంటే మీకు లైసెన్స్ ఉంటుంది, మీరేమి తోలరు, ప్రైవేట్గా ఉంటుంది. మీకు ఏదైనా ప్రైవేట్ జెట్టో లేకపోతే ప్రైవేట్ ఎయిర్వేస్ ఉన్నప్పుడు మీకు లైసెన్స్ అది. ఓకే. కమర్షియల్ పైలట్ లైసెన్స్. కమర్షియల్ అంటే వేరు, అంతే కదంటే. మీరు రియల్గా చేయడం డ్రైవ్ చేస్తాను, సిపిఎల్ అంటారంటది. అలాగే ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ అంటారండి, ఏటీపీఎల్ అంటారు. అది కొంచెం పెద్దది. డైరెక్ట్గా కో పైలట్ కాకుండా మెయిన్ పైలట్ క్యాడెట్ అంటారు. మన డైరెక్ట్గా మినిమం ఇన్ అవర్స్ మనం చేసినట్లయితే ఉంటుందండి. ఓకే. దీంట్లో మళ్ళీ మల్టీ ఇంజిన్ క్రూ, మల్టీ ఇంజిన్ కూడా ఉంటుందండి. హెలికాప్టర్స్ ఉంటాయి, ప్యాసింజర్ ఫ్లైట్స్ ఉంటాయి, గూడ్స్ ఫ్లైట్ అంటే మనం ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ లాగా అక్కడ కమోడిటీస్కి సంబంధించి కానీ లేకపోతే వేరే ఉంటుంది కదండి మనకి. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు కార్గోస్ ఎలాగైతే నావీ అని చెప్తామో, లేకపోతే ఇప్పుడు ట్రైన్స్ ఎలా అయితే గూడ్స్ ఉంటుందో ప్యాసింజర్ అలాగా అలా ఉంటాయి. గూడ్స్ ప్యాసింజర్ ఉంటుంది దానికి. ఓకే. ఆ ఇంజన్స్ హెవీ ఇంజన్స్ ఉంటాయి, ఎందుకంటే మరి ఇవన్నీ క్యారీ చేయాలి కాబట్టి. సో లైసెన్స్ ఇచ్చేటప్పుడు చాలా క్లియర్గా డిఫైన్ చేస్తారండి వాళ్ళు. ఓకే. ఇప్పుడు మనం మామూలుగా చూసుకున్నట్లయితే అంటే స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అంటే మినిమం 16 years ఉండాలండి. అంటే మీరు ఏదో కోర్స్ చదువుతూ కూడా 16 సంవత్సరాలు వచ్చినట్లయితే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఎగ్జామ్ పెడతారంటే, బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ లాంటివి పెట్టి ఒక మెడికల్ టెస్ట్ పెడతారంటే, మీరు ఏ దేశంలో అయితే మీకు స్టూడెంట్ లైసెన్స్ కావాలనుకుంటున్నారో ఆ దేశానికి సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, మనకి డీజీసీఏ అంటాం మనం యాక్చువల్గా, సివిల్ ఏవియేషన్ ఏదైతే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో డీజీసీఏ మనకి ఢిల్లీలో, వాళ్ళ మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ లైసెన్స్కి అప్లై చేయాలంటే ఆ మెడికల్ టెస్ట్ పాస్ అవ్వాలి మీరు. ఓకే. ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి. మినిమం 16 years ఉండాలి, లైసెన్స్ వస్తుంది మీకు. ఇది అయిన తర్వాత జనరల్గా ప్రైవేట్ పైలట్ లైసెన్స్కి వెళ్ళాలనుకోండి మీరు. ప్రైవేట్ పైలట్ లైసెన్స్కి వెళ్ళాలంటే మినిమం 17 years ఏజ్ ఉండాలంటే. ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది మనకి, 17 years ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేటప్పటికి రాయాలి. ఎగ్జామ్ అంటే జనరల్గా మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అని, పైలట్ యాప్టిట్యూడ్ అంటారు. మనకి మిగతా యాప్టిట్యూడ్ ఎలాగంటే దీనికి పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే మీకు బేసిక్ టెక్నికల్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇలాంటివి ఉంటాయి. కెమిస్ట్రీ అయితే ఉంటుందండి, మ్యాథ్స్, ఫిజిక్స్ రిలేటెడ్ ఉంటాయి. కొంత ఇంగ్లీష్ ఉంటుందండి, లాంగ్వేజ్ రిలేటెడ్. ఇలాంటి ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత జనరల్గా కొంత ఫ్లయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. అంటే మినిమం 40 hours మీరు ప్రాక్టీస్ అయ్యి ఉండాలి ప్రైవేట్ లైసెన్స్ కావాలంటే. మేబీ ఎగ్జాక్ట్గా ఇదే 40 hours అన్ని దేశాల్లోనూ ఒకే రకంగా ఉండాలంటే ఉండకపోవచ్చు, కొంచెం వేరే ఉంటాయి. ఆయా దేశాలు బట్టి కొంచెం మారతాయి. ఇప్పుడు మెడికల్గా ఎలాగైతే స్టాండర్డ్స్ మారతాయో, మనం ఒక దేశంలోకి వెళ్ళి లైసెన్స్ తీసుకోవాలన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ 40 hours మీకు లైసెన్స్ వస్తుంది ప్రైవేట్ లైసెన్స్ అంటే, వేరే దేశంలో 40 కాకుండా 50 or 60 పెట్టచ్చు, ఇంకా తక్కువ పెట్టచ్చు. హెలికాప్టర్ ఉంటుంది మామూలు, దేనికి తగ్గట్టు దానికి ప్రైవేట్ జెట్స్ ఏవైతే ఉంటాయో దానికి.
అలా కాకుండా కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఏదైతే మనకు ఉంటుందో సిపిఎల్ అంటామండి, ఇది కొంచెం పాపులర్ లైసెన్స్ ఇది. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే ట్రైనింగ్ అక్కడ 40 కదండి, ఇక్కడ 200 అవర్స్. ఓకే. ఈ 200 అవర్స్ తర్వాత ఫ్లైట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కొంచెం టఫ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో టెక్నికల్ ఎగ్జామ్ కలుస్తుంది ఎక్కువ. టెక్నికల్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుందంటే ఒక 5 సబ్జెక్టులు ఉంటాయండి, 1, 2 కాదు. వేరే కంట్రీస్లో అయితేనే 3, మన ఇండియాలో అయితే 5 సబ్జెక్టులు టఫ్ ఉంటాయి. ఈ సబ్జెక్టులు అన్నీ కూడా పాస్ అవ్వాలి మీరు. అంటే గ్రౌండ్ స్కూల్ అంటారు దాన్ని, అంటే గ్రౌండ్ డ్యూటీ. అంటే మీరు కారు తోలుతున్నారండి, లైసెన్స్ వచ్చింది, కానీ కారు ఏదైనా రిపేర్ వస్తే చేయలేరు మీరు, మాకు అవసరం లేదు. ఓ, అంటే బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ మీకు దాని మీద లేకపోతే మీరు, ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవ్ చేసే డ్రైవర్కి కారు పంచర్ అయితే వేయాలి, వెంటనే టైర్ మార్చుకోవడం తెలియాలి కదండి. నాకు తెలియదు, నేను ఓన్లీ డ్రైవింగ్ చేస్తాంటే వర్క్ అలా అవ్వదండి. సో ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఫ్లైట్ పైకి ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదాడికి. అవును. ఆ టెక్నికల్ టెర్మినాలజీ ఐడియా ఉండాలి. అవును. టెక్నికల్గా స్కిల్ సెట్ అనేది ఉండి తీరాలంటే. సో అందు గురించి ఏంటంటే మన ఇండియన్ ఏదైతే డీజీసీఏ ఏదైతే ఉందో వాళ్ళ సబ్జెక్ట్స్ని టెక్నికల్గా డిఫైన్ చేయడం జరిగింది. ఏరోడైనమిక్స్, మెకానిక్స్ అట్లా డిఫరెంట్ ఉంటాయండి అవి. ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా జనరల్గా పాస్ అవ్వడం చాలా కష్టపడతారండి, అంత ఈజీ కాదు పాస్ అవ్వడం. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి పైలట్ అవుతానని ఆశ చూపించి ప్రైవేట్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ తీసుకెళ్ళి 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు తీసుకుని ఫెయిల్ అయిపోయారని చెప్పి వెనక్కి పంపించేదని కోకోలాలు ఉన్నాయి, హైదరాబాద్లోనే. అదో పెద్ద స్కామ్ నేను చెప్తాను తర్వాత. సరే, ఈ ఎగ్జామ్స్ అయితే రాయాలి మీరు. ఈ ఎగ్జామ్స్ మీరు ఎప్పుడైతే రాశారో 200 అవర్స్ ఎప్పుడైతే మీకు ఫ్లయింగ్ వచ్చిందో తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు డీజీసీఏకి అప్లై చేస్తారు. బాబు నాకు అన్ని రెడీ అయిపోయినా, 5 పాస్ అయిపోయాను, నేను వాళ్ళు పెట్టి ఎగ్జామ్సే పాస్ అయ్యాను, నాకు 200 అవర్స్ ఫ్లయింగ్ అవర్స్ వచ్చింది, నాకు ఇది కావాలని చెప్పి మీరు లైసెన్స్కి అప్లై చేస్తారు. టెస్టింగ్ ఆడే టెస్ట్ చేస్తాడు, టెస్ట్ చేసిన తర్వాత మీరు లైసెన్స్ ఇస్తాడు. అది కమర్షియల్ పైలట్ అంటే కో పైలట్ కింద ఉండాలి. కో పైలట్ ఉన్న తర్వాత మీరు డైరెక్ట్ కో పైలట్ కింద వెళ్ళొచ్చు, అప్లై చేసుకుని ఎక్కడికైనా చేయొచ్చు. కానీ జనరల్గా మీరు మెయిన్ రోల్లోకి మీరు రావాలి అంటే, కో పైలట్ కాకుండా మెయిన్ పైలట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ అని ఏటీపీఎల్ అని ఒక లైసెన్స్ ఉంటుందండి. మళ్ళీ ఓకే. ఆ ఏటీపీఎల్ లైసెన్స్ 1500 గంటలు ఫ్లయింగ్ చేయాలి మీరు. 1500 గంటలు అంటే మీరు ఏం చేయాలి, మెయిన్ పైలట్తో కూర్చోవాలి, ట్రైనింగ్ అవ్వాలి. మాకు రైల్వే నేను చేస్తాను కదండి, మా క్రూస్ ఉంటారు, డైరెక్ట్గా ఇచ్చారు అలా వేస్తారండి. అబ్బో అడే లోపల వేస్తాడు, మమ్మల్ని నన్ను కలిపి ఎక్కడ ఏదో సముద్రంలో ముంచేస్తాడు, అట్లా ఉండదండి అక్కడ. సో మినిమమ్ 1500 అవర్స్ ఫ్లై చేస్తూ ఒక 500 అవర్స్ అందులో ఇంటర్నేషనల్గా కూడా మీకు అంటే క్రాస్ కంట్రీ ఫ్లైట్ టైం అంటారు దాన్ని. 1500 గంటలో ఇండియాలోనే చేసేసి ఏమంటే ఎవరో లైసెన్స్ క్రాస్ కంట్రీ కూడా వాడు ట్రావెల్ చేయాలి. అర్థమైందా మీకు? అప్పుడు ఓవరాల్గా మీకు వచ్చినట్లు లెక్క, అంటే ఫైనల్గా వచ్చిన హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైసెన్స్ అది. ఈ లైసెన్స్లు ఇచ్చేటప్పుడు జనరల్గా మళ్ళీ రేటింగ్ ఉంటుందండి. జనరల్గా అంటే ఎలాంటి ఇంజిను, ఇది ఎలా, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిందండి. ఇప్పుడు నువ్వు నేర్చుకునే ఇన్స్టిట్యూట్లో పాత ఫ్లైట్ నేర్చుకున్నావు నువ్వు, అంతే కదండి. నువ్వు గేర్ ఉన్న కారు నేర్చుకున్నావయ్యా, గేర్ లేని కారు ఉంది అక్కడ, గేర్ లేవు, ఆటోమేటిక్ కారు వచ్చింది, ఆటోమేటిక్ కార్ ఈజీగా సార్ డ్రైవ్ చేయడం. కానీ నువ్వు నేర్చుకున్నది మాత్రం నీకు ఇది చేయనివ్వరు. మరి అంతే కదండి. ఇప్పుడు నిజంగా మీకు నాకు ఇచ్చినా కూడా మనం 10 రోజులు పడుతుంది మనకేనా అలవాటు అవడానికి, స్లోగా దాన్ని చేయాలి కదా. అందుగురించే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు ఈ పాత ఇచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఓకే, ఇచ్చి వదిలేస్తున్నారు, మా దగ్గర లేవు అంటున్నారు. మళ్ళీ ఎవరి దగ్గరకు పోయి మళ్ళీ దానికి మినిమం ఇన్ని అవర్స్ అని ఉంటుంది వాళ్ళకున్న నామ్స్ ప్రకారం, అన్ని అవర్స్ మళ్ళీ ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ డబ్బులు అడిగి ఇచ్చి మళ్ళీ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఇదో తమాషా నడుస్తుంది మనకి ఇండియాలో ఇప్పుడు, అంతే కదండి. సో ఇలాంటివి కూడా ఉంటాయండి. అంటే మైన్యూట్ విషయాలు కానీ తెలియదు మీకు, అది డబ్బులను తగలేసిన తర్వాత తెలుస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ మీకు. ఇది ఓవరాల్గా మీకు ఉంటాయి. ఈ టెస్ట్ కూడా అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటేనంటే, ఏదైతే మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన టెస్ట్ అయితే చెప్తున్నానో, ఎగ్జామ్కి సంబంధించి కూడా మనకి 4 days ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫ్లయింగ్ సంబంధించిన ఏంటి గవర్నమెంట్ ఉంటాయి చూసారా, ఎయిర్ ఇండియా అలాంటి వాటిల్లో తప్ప ప్రైవేట్ ఉన్నాయి చూసారా, ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి నేను రికమెండ్ చేయను. ఓకే, అది చాలా రకాల ఇబ్బందులు మోసాలు ఉన్నాయండి అందులో. మీకు నిజంగా పైలట్ అవ్వాలంటే ఇండియా తరపు నుంచి ఎయిర్ ఇండియా ఉన్నాయి, మీకు ఇండిగో కూడా ఒక ఫ్లయింగ్ ఉంది, కనెక్టెడ్ విత్ యుఎస్ రిలేటెడ్ ఉంది. ఎయిర్ ఇండియా కూడా యుఎస్తో లింక్ ఉంది, అంటే డబల్ లైసెన్స్ వస్తూ ఉంటుంది. అవి చెప్తాను నేను. అది కాకుండానంటే ఇది ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో మోస్ట్ పాపులర్ ఎయిర్వేస్ ఉంటాయండి. ఇప్పుడు ఎతిహాద్ ఎయిర్వేస్ అని, ఖతార్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఈ చెన్నై కాదు, ఎయిర్ బస్ అని పెద్ద కంపెనీ అది. ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి.
ఓకే. అసలు వాటికి అప్లికేషన్ పెట్టడం, అట్లకి వెళ్ళడం, ఎగ్జామ్స్ రాయడం, మెడికల్ టెస్టులు పాస్ అవ్వడం జరిగే పని కాదు కాబట్టి దీని మీద అవగాహన ఉండదు కాబట్టి ఎవడో మాట్లాడడం. ఓన్లీ ఇక్కడ మాట్లాడేది ఏంటి, మన జనాలందరూ యూట్యూబ్ ఎవడ పడతాడు నెట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఏం కనపడతాయి, హైదరాబాద్లో ఫ్లయింగ్ అకాడమీ ఏదో పేరు, చెన్నైలో ఫ్లయింగ్ అకాడమీ ఒక పేరు, మీరు వెళ్తే చెప్తారు వాళ్ళు, ఏ కవర్లు చెప్తారు, డబ్బులు కట్టండి 25-30 లక్షలు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి మామూలుగా కూడా. ఇండియాలో ఉన్నటువంటి ఫ్లయింగ్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో, ముంబై ఫ్లయింగ్ క్లబ్ లేకపోతే చెన్నై ఫ్లయింగ్ క్లబ్ చాలా ఉంటాయండి. అవును. అవి జనరల్గా 45 నుంచి 50 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. 45 నుంచి 50 లక్షలు తీసుకుంటారు. తీసుకుని జనరల్గా వాళ్ళు చేయడం జరుగుతుంది. దాంతోపాటు డిగ్రీ కూడా, అంటే ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. బీటెక్ ఏవియేషన్ కానీ, బీటెక్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ కానీ, ఏదైతే బీఎస్సీ డిగ్రీ కావచ్చు, అది బీటెక్ డిగ్రీ కావచ్చు, బీఎస్సీ ఒక డిగ్రీతో పాటు లైసెన్స్ ఇవ్వడం అనేది ఒక సిస్టమ్ ఉంది ఓకే. డిగ్రీతో పాటు. అలాంటప్పుడేమో 3 years 4 years చదవాలి. లేదు ఓన్లీ లైసెన్సే కావాలనుకుంటేనేమో సిపిఎల్ లాంటి దానికైతేనేమో 1 year సరిపోద్ది, 10 నెలలో 12 నెలలో 15 నెలలో. అంటే 5 సబ్జెక్టులు పాస్ అవ్వాలాడు, ఒకటి ఫెయిల్ అయ్యాడనుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పడుతున్నాయి, చాలామంది 4 ఏళ్ళు కూడా అవ్వట్లా. కొంచెం బాగా ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నవాడు, తెలివైనవాడు ఇందులోకి వెళ్ళడం, వాడు ఏది జేఈ ఇంకోటి రాసుకుని వెళ్ళిపోతున్నాడు వాళ్ళు. అవును. వీళ్ళ పాపం వీక్గా ఉన్నవాళ్ళు, అకాడమికల్గా వీక్గా ఉన్నవాళ్ళే ఉంటారు ఎక్కువగా. ఏదో పైన పాస్ అయిన 60% మార్కులు 70% మార్కులు వచ్చి, లేకపోతే పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయకుండా ఉంటారు చూసారా, వీళ్ళు పాస్ అవ్వకపోతున్నారు ఎగ్జామ్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు పాస్ అవ్వదు నన్ను ఏం చేయమంటారు అంటున్నారు. లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళారండి హైదరాబాద్, మీరే డబ్బులు కట్టండి అంటాడు, కడతారండి. మీరు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ రాసి పాస్ అవ్వంటారు. ఓ ఆడేం చేస్తాడు, కష్టం కదా. పేపర్లు టఫ్ ఉంటాయి, పేపర్ వీళ్ళు సెర్చ్ చేయరు, డీజీసీ వాళ్ళు పేపర్ ఇస్తారు, అది ఓకే. వీళ్ళు సెర్చ్ చేసి పేపర్లు కాదు. సో అందువల్ల అది కొంచెం కేర్ఫుల్గా మీరు ఉండాలి. ఇప్పుడు ఎమిరేట్స్ ఉందనుకోండి, కొంచెం మీకు తెలియదే ఉంది, చాలా మంచి ఇది ప్రోగ్రామ్ ఒకటి వాళ్ళది ఉంది. ఏటీపీఎల్ ప్రోగ్రామ్ ఉంది మనకి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు. మెడికల్గా ఎలాగైతే ఇంటిగ్రేటెడ్ గురించి మనం బాగా చెప్పాం, ఇందులో కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి మనకి. సిపిఎల్ ఏదైతే మనం చెప్పామో, సిపిఎల్ తర్వాత కంప్లీట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చి లైసెన్సే ఏటీపీఎల్. కానీ ఆ ఏటీపీఎల్ లైసెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏ కంట్రీలో అయితే ఉంటారో ఆ కంట్రీ ఏజెన్సీ ఇస్తుంది. యుఎస్ అయితే ఎఫ్ఏఐ అంటారు, ఫెడరేషన్ ఎయిర్వేస్ సమ్స్ అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉంటుంది నేమ్ అది. యూరప్ అయితే ఒక రకమైనటువంటి ఏజెన్సీ, ఇలా డిఫరెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇస్తారండి. లైసెన్స్ మీరు తీసుకున్నారనుకోండి, అర్థం చేసుకోండి, వేరే కంట్రీ వెళ్ళి ఫ్లై చేస్తానంటే కుదరదు, లైసెన్స్ కన్వర్ట్ చేయాలి కదా. అవును. నేను ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుని అమెరికా వెళ్ళి చేస్తానంటే ఎలా కుదురుద్ది, అవ్వదు కదా. సో ఇక్కడ ఎమిరేట్స్లో మోస్ట్ పాపులర్ మీకు గల్ఫ్ కంట్రీస్లో మీకు తెలియదే ఉంది, చాలామంది డ్రీమ్ కూడా ఆ ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటారు చాలామంది, కొంచెం ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళది అకాడమీ ఉంది, కొంచెం ఖర్చు ఉంటుందండి, ఆల్మోస్ట్ మీకు దగ్గరగా $2 లక్షల కూడా అవుతుంది ఇంక్లూడింగ్ అకామిడేషన్. 2 lakhs అంటే ఎంత, 1.5 కోటి పైన. అవును. ఇంత డబ్బులు వద్దంటే తక్కువ డబ్బులతో అయిపోవాలన్న అని అంటే మోసం జరుగుద్ది. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, క్వాలిటీ ఉందరా, షూర్గా క్వాలిటీ ఉంటుంది, బెటర్గా మనకి బాగుంటుంది అంటే ఎక్కువ డబ్బులు వద్దు, తక్కువ డబ్బులు అయినా పర్లేదు, క్వాలిటీ లేకపోయినా క్వాలిటీ ఉంటుందని నమ్మిస్తే తక్కువ డబ్బులు కట్టేస్తున్నారు జనం వెళ్ళి. ఓకే. ఇలాంటి వాటిలో అసలు దొరకకూడదు. నీకు చేత కాదనుకో, నీ వల్ల కాలేదనుకో, డబ్బులకు నువ్వు దాని జోలికి వెళ్ళక అసలు. తక్కువ డబ్బులతో అవుద్దని ట్రై చేయకూడదు వీటిలో, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ కోర్సెస్. వీటికి స్కాలర్షిప్స్ ఉండవు, మామూలుగా ఇంజనీరింగ్ ఉన్నట్టు ఉండవు. ఎందుకంటే మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కించి గంటకి ఎంత తీసుకుంటారండి వాళ్ళు, అవర్లీ బేసెస్ ఉంటాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ప్రాబ్లం ఏంటంటే, మీకు ఎయిర్వేస్ పెద్దవి కాకుండా అందులో ఇది ఉండదండి, లిక్విడ్ ఉండదు. మీకు అసలు పని చేయవయి, పోతాయి, లేవంటారు. ఒకటి కాదండి, అసలు దొరకట్లా. 1500 గంటలు అంటే చాలా చిన్న విషయం అనుకుంటున్నారు ఏంటి, 1500 గంటలు ఫ్లై చేయడం అంటే వాడికి ఎంత, వాడు ఏదైనా ఒక ఎయిర్వేసుడు అయితే తప్ప అనుకున్న టైంలో కంప్లీట్ అవుతుందా, కష్టం కదా. ఒక ప్రైవేట్ ఎవడో 2 ప్లేన్లు వేసుకుని పాతే సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నావు 40 ఏళ్ళ క్రితమే, నేను ట్రైనింగ్ ఇస్తాను అంటే 1500 గంటల పాటు పర్మిషన్ దొరికి అడిగి మొత్తం అన్ని దానికి సంబంధించినప్పుడు మనకు పెట్రోల్ డీజిల్ లాగా దానికి ఒక ఉంటుంది కదా, ఇంధనం ఉంటుంది కదా, ఆ ఇంధనం దొరకట్లేదు ఇప్పుడు. అలా అదొకటి ఉంది ఇక్కడ, దొరకడం కష్టం, టైం పర్మిషన్ రావట్లేదు, వీళ్ళు ఫ్లై అవ్వలేకపోతున్నారు, అవన్నీ పాతాయి, అవి ఎప్పుడు రిపేరే, అదైతే ప్రాబ్లం కదా సార్, మొత్తం ప్రాబ్లం. ఇప్పుడు అందు గురించి ఎటు కాకుండా 40 లక్షలు 50 లక్షలు బయటకు వచ్చేస్తున్నారు ఖాళీగా. ఓకే. మీరు వెళ్తే ఇలా ఇతిహాద్కి, ఎమిరేట్స్కి ఇలాంటి చోటకి వెళ్ళాలి, వాడికి ఆ ఇబ్బంది ఉండదు కదండి. డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు, ప్లస్ సీట్ రావడం కూడా కష్టమయ్యి, ఎగ్జామ్ అలా ఉంటుందండి. ఇప్పుడు జనరల్గా మీకు వెళ్ళంటే మళ్ళీ దీనికి మెడికల్ టెస్ట్ పెడతారు వాళ్ళు. ఓకే. మెడికల్ 160 సెంటీమీటర్లు పొడుగు ఉండాలి, ఫిజికల్గా హైటు,
కొన్ని అయితే 158, 156 అట్లా ఉంటాయండి. ఎగ్జామ్స్ కూడా అంటే మీకు జనరల్గా ఎలా పెడతారంటేనంటే ఇప్పుడు ఈడున్నాడు ఎమిరేట్స్ ఉందనుకోండి, దుబాయ్లో మీరు పెట్టారనుకోండి, జనరల్గా మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్ట్ సైకోమెట్రీ టెస్టింగ్ పెడతాడండి. తర్వాత వచ్చి కాంపస్కి సంబంధించిన డైరెక్షన్స్ అవన్నీ తెలియాలి కదా, అదొక ఎగ్జామ్ పెడతాడు. తర్వాత వచ్చేటప్పటికి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్, ఐఎల్స్ కానీ లేకపోతే వేరే ఇలా ఒక 5 రోజులు 4 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా ఇండియాలోనూ, ఎలాగైనా సీట్ ఇచ్చేస్తారు డబ్బులు తీసుకుని. తేడా లేదా? ఉంది. ఇది ఆర్గానిక్ పద్ధతి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ రాయాలా వద్దు, అసలు ఎగ్జామ్ అంటే మన వాళ్ళు ఇష్టపడరు. ఫ్రీగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫోన్ చేసాడు, బీటెక్ సీట్ ఇస్తానని ఇచ్చేయండి. వెళ్తే ఇచ్చేసాడు, గీతమోడు కేఎల్జీవాడు ఇచ్చేసాడు, విజ్ఞానుడు ఇచ్చేయండి సీటు. ఎగ్జామ్ రాసి మనం వెళ్దామన్న పాయింట్ వద్దు, కానీ పైలట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరికంటాడు. మరి పైలట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరుకుంది కదరా, నీ కోరుకున్నప్పుడు నీ కోరికని ఎగ్జామ్ రూపంలో తీర్చుకున్నావు అనుకో, ఇండో మాకు ఇంట్లేదు వస్తున్నారు కదా మా దగ్గరికి, అదిరా ఈ ఎగ్జామ్ రాయరా చక్కగాను, డబ్బులు పెడతానంటారు కదా మీ పేరెంట్స్, రాసి పాస్ అవ్వగలరు, ఎగ్జామ్ పాస్ అవ్వడం కష్టం సార్, నాకు ఎగ్జామ్ లేకుండా అని చెప్పండి సార్. మరి చిన్నప్పటి నుంచి పైలట్ అవుతారంటున్నట్టు కోరిక ఉంది దానికి, ఆ కోరికని అమలు చేసుకునే ఆచరణ లేదు, ఆ శక్తి, ఆ మెంటల్ స్టామినా, ఆ హార్డ్ వర్కింగ్ లేదు, లేజినెస్సే ఉంది అడిగి. ఆ లేజినెస్ అని చెప్పడానికి ఒప్పుకోలేక నేను ఎగ్జామ్ రాయని అంటున్నారు వాళ్ళు. ఓకే. మీరేనంతే కదండి. నేనైనా ఏదైనా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలండి బేసిక్గా. కాదు, ఎవరైనా ఒక పని చేయాలన్నప్పుడు. అవును. అదండి ఇప్పుడు మీ ఇంట్లో ఏదో మీ వైఫ్ ఏదో తెమ్మన్నారండి వస్తువు, మీకు తెచ్చి ఉద్దేశం లేదనుకోండి, మాట్లాడే స్టైల్ వేరు ఉంటుంది కదా. అంతేగా. ఇప్పుడు ఒకవేళ తెచ్చి ఉద్దేశం ఉందనుకుంటే మాట్లాడే స్టైల్ వేరు ఉంటుంది కదా. సో ఆబ్వియస్గా ఏంటంటే ఈ ఎగ్జామ్ కొంచెం టఫ్ ఉంటాయండి ఇవి. ఎందుకంటేనండి ఇలా ఎప్పుడైతే ఎగ్జామ్ పెట్టి వెళ్ళాడో దే థింక్ దట్ దే విల్ పాస్ ద ఎగ్జామ్, గ్రౌండ్ ఎగ్జామ్స్ పాస్ అవుతారు. ఓకే. ఏమీ లేకుండా వెళ్ళిపోతే, ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే 3-4 ఏళ్ళు వేస్ట్ అయిపోయి 40-50 లక్షలు వేస్ట్ అయిపోవడం అది కరెక్ట్ కాదు కదా. అవును, మీరే చెప్పండి. 100%. సో అందు గురించి దయచేసి ఇది మీరు అర్థం చేసుకోండి ఈ పాయింట్. ఏమీ లేకుండా సీట్ ఇస్తానన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పట్టం కంటే కొంచెం మంచి కాలేజెస్కి ఏదైతే ఉన్నాయో అలాంటివి ఇప్పుడు మల్టీక్రూ ఇది ఉంటుందండి, మల్టీక్రూ కోఆపరేషన్ కోర్స్ అని ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారండి, ఎంసీసీ అంటారండి వాడు. అంటే మల్టీక్రూ కోఆపరేషన్ అంటే టైప్ ఆఫ్ ఏరోప్లైన్ కానీ లేకపోతే హెలికాప్టర్స్ కానీ దానికి సంబంధించినటువంటి క్రూ ఏదైతే ఉంటుందో, మల్టీ ఇంజిన్ సింగిల్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో మీకు ఆటోమేటిక్గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారో ఆ రిలేటెడ్ వస్తాయి. ఇప్పుడు ఈ ఎమిరేట్స్ అయితే మాత్రం అది ఉంది మీకు. సో ఇది మీకు బెనిఫిట్ ఉంటుందండి. మనకి ఎలాగైతే డీజీసీఏ ఉందో వాళ్ళకి జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అని ఉంటుందండి గల్ఫ్ వాళ్ళకి, వాడిస్తారు సర్టిఫికెట్. ఓకే. ఆ సర్టిఫికెట్ ఇండియా పట్టుకొచ్చి మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు, 1-2 months అయిపోతుంది. మన సర్టిఫికెట్ అక్కడికి వెళ్తే కన్వర్షన్ అవుద్దా అంటే అవుతుంది, కొంచెం కష్టం. కానీ బయట దేశంలో కొన్ని చోట్ల 3 సబ్జెక్టులు రాస్తారు వాళ్ళు, 3-4, మనకు 5 సబ్జెక్టులు రాయాలి కదా. ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన 2 రాస్తే తప్ప మన ఇండియా వాళ్ళు ఎవరో. అంటే మన స్టాండర్డ్స్ మనకుంటే ఆడి స్టాండర్డ్ ఇప్పుడు నువ్వు అంతే కదండి. సో ఇది కొంచెం చూసుకోవాలండి జాగ్రత్తగా. అట్లాగే మీకు ఇది ఉందండి, ఇప్పుడు కెనడా ఉందండి ఉదాహరణకి, సెలక్షన్ ఏవియేషన్ కాలేజ్ కెనడా అని ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటిగ్రేటెడ్ ఏటీపీఎల్ ప్రోగ్రామ్ రన్ చేస్తారు, కమర్షియల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ అని ఇస్తారు, హెలికాప్టర్ లైసెన్స్ సపరేట్గా ఇస్తారు, బుష్ పైలట్ అంటారండి. అంటే గ్రౌండ్ లేకుండా మీరు దాన్ని ల్యాండ్ చేయాలి, దాని ప్రత్యేకమైన ట్రైనింగ్, అదొక ఇంచుమించు దానికే $1,00,000 అండి, కెనడా డాలర్లు. అంటే ఫ్లైట్ని బుష్ పైలట్ అంటారండి, గ్రౌండ్ కాకుండా దాన్ని దించాలి మీరు. ఓకే. దానికి ట్రైనింగ్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్నది, అంటే హెలికాప్టర్స్ కానీ ఇది కానీ ఉంటాయి కదండి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, అట్లాంటి ట్రైనింగ్స్ కూడా వాళ్ళు ఇస్తారండి. అట్లాగే మీకు ఏజ్ 17 years ఉండాలండి. ఇప్పుడు కెనడాకి వెళ్తే మెడికల్ సర్టిఫికేట్ కెనడా రూల్స్ ఏవైతే ఉంటే దాని ప్రకారం చేయాలి. సో ఇది జనరల్గా ఏంటంటేనంటే కెనడాలో మాత్రం ఒకటి ఇచ్చాడండి, మీరు ఏదైతే డబ్బులు ఏదైతే మీకు డబ్బులు పెట్టి చదువుతారో, ఒకవేళ మీరు అదే కంట్రీలో కానీ పైలట్ అయితే ఫ్యూచర్లో మీరు ట్యాక్స్ కట్టాలి కదా, 30% మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు. ఆ ట్యాక్స్ కట్టినప్పుడు మీ ఫీజు మొత్తాన్ని రీఎంబర్స్ చేసేస్తాడు, ఎగ్జామిన్ ఇచ్చేస్తున్నాడు ఆ ఫీజులో నుంచి. అంటే మీరు కట్టి ట్యాక్స్ తగ్గిస్తాడు. ఓకే. మీరు $2,00,000 కట్టారండి, ఎవ్రీ ఇయర్ మీరు కట్టి ట్యాక్స్ ఉంటుంది కదా, ట్యాక్స్ మీకు ఎగ్జామ్షన్ అంతే కదండి. మనం ఫీజు ద్వారా అది. సో అవి ఆ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఓకే. సో మరి ఇది ఒక రకంగా లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, అంతే కదండి, ఇనీషియల్గా కొంచెం అయినా. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా అండ్ L3 Harris అని ఉంటుందండి, ఇది ఫ్లోరిడాలో ఉంటుంది L3 Harris అని. ఎయిర్ ఇండియా వాడు ఏం చేశాడంటే డబల్ లైసెన్స్ ఇస్తాడనమాట, డీజీసీఏ ఉంటుంది. ఈ డీజీసీఏ వాడు ఏం చేస్తాడంటే గ్రౌండ్ స్కూలింగ్ ఉంటుంది, 4 months ఇక్కడ నేర్పిస్తాడు, ఎగ్జామ్ పెట్టిస్తాడు. ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత ఫ్లోరిడా పంపిస్తాడు. ఫ్లోరిడాలో 12 నెలలు సిపిఎల్ మల్టీ ఇంజిన్, అది ఏకంగా మల్టీ ఇంజిన్ సిపిఎల్.
అది అయిపోయిన తర్వాత డ్యూయల్ లైసెన్స్ ఇస్తాడు. యూఎస్కి వచ్చేటప్పుడు లైసెన్స్ ఏమంటారంటే FAA లైసెన్స్ అంటారండి, మనకి DGCA లాగా. FAA అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. కోర్స్ DGCA లైసెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఎయిర్ ఇండియాతో కనెక్షన్ ఉంది, అలా కూడా మనం ట్రై చేయొచ్చండి. ఎగ్జామ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి, ఇంటర్మీడియట్ మార్క్స్, ఎగ్జామ్, టెక్నికల్ స్కిల్, నాన్ టెక్నికల్ స్కిల్, ఇంటర్వ్యూ, యాప్టిట్యూడ్ టెస్ట్, ఇదంతా ఉంటుంది. ఒక 12 నెలల ట్రైనింగ్, ఇదంతా లైసెన్స్, ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుందండి. ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే అడిగి ఇచ్చారు అలా సీట్లు. ఓకే. అలాగే మీకు L3 హారిస్కి ఫ్లోరిడా ఉంటుందండి. యూఎస్లో కూడా మీరు వెళ్ళి చదువుకోవచ్చు. 18 సంవత్సరాల వయసు ఉండాలి. జనరల్గా వాడికి ఇండిగోతో కూడా టైఅప్ ఉందడికి. ఇండిగోతో మీకు ఉన్నప్పుడు డబల్ లైసెన్స్ ఇస్తాడు, ఇండియా లైసెన్స్ ఇస్తాడు, యూఎస్ లైసెన్స్ దొరుకుతుంది. DGCA అప్రూవల్ ఉంటుందండి మీకు. ఎగ్జామ్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ టెస్ట్, ట్రైవల్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, సైకోమెట్రీ టెస్ట్ కూడా ఉంటాయండి. వీటికి ఫీజు $1,00,000 ఎంతో ఉంటుంది. ఇది జనరల్గా కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంటుంది, విత్ మల్టీ ఇంజిన్ ఇస్తాడండి వీడైతే. ఇప్పుడు L3 హారిస్ ఫ్లోరిడా ఏదైతే ఉందో 8 to 10 months ఉంటుంది. అలాగే DGCA గ్రౌండ్ ఎగ్జామ్ ఎలాగైతే ఉంటుంది, అలాగే ఫ్లైట్ లైసెన్స్ ఎక్స్ట్రా కన్వర్షన్ అండి. అంటే డబల్ లైసెన్స్ ఇచ్చి ఇండిగోవాడు అక్కడ లైసెన్స్ ఇక్కడ కన్వర్ట్ చేస్తాడు, ఇక్కడ లైసెన్స్ అక్కడ కన్వర్ట్ చేస్తాడు. రెండు ఉన్నాయి. సో అట్లాగే మీకు L3 హారిస్ తోటి ఇండిగో కాంబినేషన్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. రిపీట్ ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వండి సతీష్ గారు దీనికి సంబంధించి. అప్పుడే కదా ఇంకా 2-3 ఉన్నాయండి. అట్లాగే మీకు కాంబోడియాలో కానివ్వండి, లేకపోతే TAE ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని గ్రీస్ దేశం కూడా చాలామంది ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. TAE అంటారు, అది EASA, యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ. యూరోప్లో అయితే ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ అని ఉంటుంది, వాళ్ళ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి పైలట్ ట్రైనింగ్. ఒకవేళ మీకు బాగా తెలుగుగా ఉన్నారనుకోండి, షార్ప్గా ఉన్నారనుకోండి, తొందరగా కూడా కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, అదొక ఆప్షన్ ఉంది. లేదంటే 4 ఏళ్ళు కూడా పడుతుంది ప్రోగ్రామ్. డిగ్రీతో ఇప్పుడు పర్డు యూనివర్సిటీ ఉంది యూఎస్లో, చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్. మీకు 4 years ఉంటుంది కోర్స్. అది మీకు లైసెన్స్ ఇచ్చేస్తాడు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయిపోతుంది, అన్ని లైసెన్స్లు ఇచ్చేస్తాడు. అంటే మీకు డిగ్రీతో పాటు అవి కూడా వచ్చేస్తాయి మీకు. అట్లాగే మీకు స్పెయిన్లో ఉంటుందండి, ఫ్లై బై అనే ఒక ఉంది ఇన్స్టిట్యూట్ ఉంది, వాడు ఇస్తాడు మీకు. సో APTL ఇచ్చేస్తాడు, ఇలాగ ఇచ్చేస్తాడు. అట్లాగే మీకు గ్లోబల్ ఏవియేషన్ ఉంది మీకు గ్రీస్లో, వాడు కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే జనరల్గా FAA వాడు కూడా అండి, ప్రైవేట్ పైలట్ అని, ప్రైవేట్ ఇన్స్ట్రుమెంటల్ అని, ప్రైవేట్ కమర్షియల్ అని అట్లా ఉంటాయండి. CFI ట్రాక్ అంటారండి, సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటారు. ఫ్లైట్ పైలట్ కాకుండా వేరే టైప్ ఆఫ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని CFI అంటారండి, జనరల్గా సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అని ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే కొంతమందికి ఫ్లైట్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అటెండ్ అవ్వాలి కదా, దానికి ట్రైనింగ్ సపరేట్గా మళ్ళీ డబ్బులు కట్టాలండి మీకు. ఇప్పుడు అప్సెట్ ప్రివెన్షన్ అండ్ రికవరీ ట్రైనింగ్ అంటారండి, UPRT అని. అంటే ఏంటి, ఏదైనా ఫ్లైట్ ఏదైనా ఇబ్బంది అవుతుంది, దాని రికవరీ ఎట్లా చేయాలంటే అది దానికి మళ్ళీ మీరు ఒక $50,000-$60,000 కట్టి మీరు అది నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువ కోర్సులు నేర్చుకున్నా మీ జీతాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అక్కడికి. అలాగే స్పెయిన్ కానివ్వండి, ఇవన్నీ మీకు వస్తాయి. అలాగే ఇండియాలో మీరు చూసుకున్నట్లయితే IGRUA అని ఉంటుందండి, జనరల్గా ఇందిరాగాంధీ రాష్ట్రీయ అకాడమీ అని ఉంటుంది, ఉరాన్ అకాడమీ అని ఉంటుందండి. వాడు BSc ఏవియేషన్తో పాటు ఇస్తాడండి జనరల్గా. అది కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. మిగిలినవన్నీ ప్రైవేట్ ఉంటాయండి జనరల్గా. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్లైట్ మన పైలట్ చేసుకోవాలంటే అథెంటికేటెడ్, ఎప్రూవ్డ్, సిస్టమేటిక్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి దయచేసి నేర్చుకోవాలి. రైట్. అది యూరోప్ అనివ్వండి, ఇండియా అనివ్వండి. శాలరీస్, పైలట్ శాలరీస్ బాగానే ఉంటాయి, దాని గురించి మనం చెప్పక్కర్లేదు, కొంచెం డీసెంట్గానే ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే డిగ్రీతో పాటు చదువుతారు. ఎందుకంటే మీరు పైలట్ కింద ఉన్నారనుకోండి, ఏదైనా హెల్త్ ఇష్యూ, మేజర్ ఇష్యూ వచ్చిందనుకోండి, మీకు ఇంక ఉండదు. ఓకే, అంతే కదా. అవును. మీకు ఏదైనా ఫిట్నెస్ పోయిందనుకోండి, ఏముంటాయి. సో ఇలాంటివన్నీ కూడా 1-2 సార్లు మీరు ఆలోచన చేసుకుని, కొంచెం ఎవరైనా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తితో కన్సల్ట్ చేసి, యూట్యూబ్లను కాకుండా. మన జనాలు దేన్ని కాంటాక్ట్ చేస్తారనుకుంటున్నారు? యూట్యూబే కదా. సో మీలాంటి వాళ్ళు కాంటాక్ట్ చేయాలి, చెప్పాలి. పోనీ అట్లీస్ట్ ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారండి, ఆల్రెడీ పైలట్స్ ఉంటారు కదండి. అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎవరో ఒకళ్ళతో పైలట్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కొంచెం సేఫ్గా ఉన్నటువంటి ఏరియాస్లో ట్రైనింగ్ మీరు చక్కగా తీసుకుని వెళ్ళినట్లయితే, కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. US లాంటి దేశాల్లో, యూరప్ కానీ ఇలాంటి దేశాల్లో ఉన్నట్లయితే, ఈవెన్ సింగపూర్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. చక్కగా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని లైసెన్స్ తీసుకున్నట్లయితే ఇండియా వచ్చి మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు. శాలరీస్ ఇండియాలో కూడా బాగున్నాయి. పైలట్కి చాలామంది విదేశాల్లో శాలరీస్ బాగున్నాయి అనుకుంటారు, ఇండియాలో కూడా శాలరీస్ బాగున్నాయి. చాలామంది విదేశాల్లో లైసెన్స్ తీసుకుని ఇండియా కూడా వచ్చేస్తున్నారండి. ఎందుకంటే మనది అంటే ఈ ఎయిర్వేస్ ఇండస్ట్రీ మనకి బాగానే ఉంది. అంటే అవి లాసుల్లో నడుస్తాయి, కానీ ఫ్లైట్లు పెరుగుతూ ఉంటాయి, ఇటు డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ. సో అందువల్ల ఏంటంటే మన ఫ్లోటింగ్ ఎక్కువ అండి మనది ఇండియాకి, జనరల్గా చైనా ఇవి. సో జనరల్గా వీళ్ళకి శాలరీస్ బాగానే ఉంటాయండి మనకి. ఇట్స్ నాట్ అంటే మనకి అంటే మిగతా కంట్రీస్, మిగతా కోర్సులు అనుకోండి, US డాలర్స్లో వస్తుంది శాలరీ ఎక్కువ. అలాంటి సిస్టమ్స్ ఉండవండి. ఈ 2-3 కంట్రీస్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి శాలరీ US డాలర్లోనే జనరల్గా మనకి ఉంటాయండి వాళ్ళకి. సో ఇది 12th అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మళ్ళీ MPC ఉండాలి దీనికి. అత్తమని MPC చదవండి ఎందుకు చెప్తున్నాం ఇలాంటి వాటి గురించి. MPC కంపల్సరీ ఉండాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ మ్యాండేటరీగా ఉండాలి. దీనికి డ్యూరేషన్ ఉంటే ఉండదండి, ఇప్పుడు కలితే అప్పుడు అప్లై చేసుకుని మీరు వెళ్ళొచ్చు. ఇయర్కి వచ్చి 1 or 2 times కూడా జరుగుతూ ఉంటాయి.
అప్లై చేసుకుని కొంచెం ప్రాపర్గా దాన్ని ఇంటర్వ్యూ చేసి జాగ్రత్తగా చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి శాలరీతో ఒక 35 years 40 years వరకు ఉద్యోగం చేసి రెస్ట్ తీసుకుని మీరు రిటైర్ అయ్యి ఆ డబ్బులతో ఏదైనా మంచి పొలం కొనుక్కున్నా లేకపోతే ఏదైనా అవుట్ హౌస్ కట్టుకున్నా చక్కగా జీవించవచ్చు మీరు. రైట్, ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.